హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. అండ్ ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలోనే పరీక్షలు యథాతథంగా అయితే జరుగుతాయి. ఆల్రెడీ మనం కొన్ని రోజుల ముందైతే కొన్ని పుకార్లు అయితే వచ్చాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి కలిపి ఒకేసారి ఎగ్జామ్ పెడతారని చెప్పేసి అదంతా అవాస్తవం. అండ్ ప్రస్తుతానికైతే విద్యాశాఖ వాళ్ళు అయితే ఒక రిలీజ్ చేశారు. ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలోనే పబ్లిక్ పరీక్షలు యథాతథం. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మ్యాథ్స్లో పేపర్ ఏ పేపర్ బి ఉంటుంది, అది అండ్ అదేవిధంగా ఈ జువాలజీ బాటనీ ఇవి ఉంటాయి. ఈ రెండు కలిపి ఒక పేపర్ అండ్ అదేవిధంగా మ్యాథ్స్ కలిపి ఒకటే పేపర్ పెట్టబోతా ఉన్నారు. అండ్ ఒకసారి మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఇంటర్మీడియట్ విద్య ప్రతిపాదన సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకి పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అండ్ మీరు అనుకున్నట్టు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండవు, డైరెక్ట్ సెకండ్ ఇయర్లోనే అన్నీ రాసేసుకోవచ్చు అని ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అపోహల్లో ఉన్నారో వాళ్ళకైతే ఇదొక సూచన అని చెప్పొచ్చు. అండ్ మీ ఎగ్జామ్స్ యాజ్ యూజువల్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడైతే జరుగుతాయో అదేవిధంగా జరుగుతాయి. అండ్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఈఆర్టీ సిలబస్ అమలు. ఈ ఎన్సిఈఆర్టీ సిలబస్ అదే సిలబస్ అయితే ఉంటుంది. పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం లాంటి పలు ప్రతిపాదనలు ఇటీవల ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ సూచనల మేరకు ఇంటర్మీడియట్ మొదటి ఏడాది విద్యార్థులకి పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అండ్ అక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ నిర్మాణం కమిటీ, వీళ్ళు అందరి దగ్గర సూచనలు సలహాలు తీసుకొని ఒక అంచనాకైతే వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడైతే ఏ విధంగా అయితే ఎగ్జామ్ జరుగుతాయో అదే విధంగా అయితే జరగబోతూ ఉన్నాయి. అండ్ పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టరని, అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతాయని లాంటి పలు సూచనలు అయితే వచ్చాయి. అండ్ ఎగ్జామ్స్ అయితే ఉండాలి, లేకపోతే వీళ్ళు విద్య మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎక్కువగా ఈ నేర్చుకోవాలి అనే గుణం కోల్పోతారు వీళ్ళు అనే ఉద్దేశంలో అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అయితే ఎగ్జామ్స్ అయితే పెట్టబోతా ఉన్నారు. అండ్ ఎన్సిఈఆర్టీ సిలబస్ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోని ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. మరి గణితంలో ఏ బి పేపర్లు ఉండవు, రెండింటికి కలిపి ఒకే పేపర్గా నిర్వహిస్తారు. అండ్ ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం లాగానే ఒకరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అండ్ ఇంకొక రోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి ఎగ్జామ్స్ అయితే ఉండబోతా ఉన్నాయి. అండ్ మ్యాథ్స్లో వచ్చేసరికి ఏబి పేపర్స్ అయితే ఉన్నాయి కదా, మ్యాథ్స్ ఏ ఒక రోజు, మ్యాథ్స్ బి ఒక రోజు, ఇలాగా ఇవైతే ఇకపై ఉండవు. మ్యాథ్స్ మొత్తం కలిపి ఒకటే పేపర్. అండ్ వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం కలిపి జీవశాస్త్రంగా ఒకటే పేపర్ ఉంటుంది. బాటనీ, జువాలజీ, బాటనీ అంటే ఈ మొక్కల గురించి అండ్ జువాలజీ అంటే ఈ జంతు శాస్త్రం గురించి, ఈ రెండింటికి కలిపి ఒకటే పేపర్గా ఒకే రోజు ఎగ్జామ్ అయితే ఉండబోతా ఉంది. 2 భాష సబ్జెక్టులో ఆంగ్లం తప్పనిసరిగా ఉంటుంది. అండ్ 2 సబ్జెక్టులు లాంగ్వేజ్ అయితే తీసుకోవాలి, అది హిందీ తీసుకోవచ్చు, తెలుగు తీసుకోవచ్చు, సాంస్క్రిట్ తీసుకోవచ్చు. బట్ కామన్గా ఉండే సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. దీంట్లో మరో భాష సబ్జెక్టును విద్యార్థులు ఇష్టంగా ఎంపిక చేసుకోవచ్చు. అండ్ ఇంకొక భాషని విద్యార్థులకు నచ్చినటువంటి భాష మీరే, తెలుగు కావాలా, హిందీ కావాలా, సాంస్క్రిట్ కావాలో మీరే నిర్ణయించుకోవచ్చు. వీటిపై త్వరలో ఇంటర్మీడియట్ విద్యా మండలి సమావేశం నిర్వహించి తీర్మానాలు చేయనున్నారు. అండ్ ఇంకా వీటిపై ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే తొందరలో వీళ్ళైతే ఒక పాయింట్కి అయితే వచ్చి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇది ఒక కొంచెం మంచి వార్త అని చెప్పచ్చు, కొంచెం చదువుకునే వాళ్ళకి కొంచెం బర్డెన్ అని చెప్పచ్చు. అంటే ఇప్పటి వరకు మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి సపరేట్ పేపర్స్గా వచ్చేవి. అండ్ బాటనీ సపరేట్గా, జువాలజీ సపరేట్గా ఉండేది. బట్ ఈ రెండు ఒకటే పేపర్లో వచ్చేసరికి విద్యార్థులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారో లేకపోతే ఇష్టపడతారో మనమైతే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.